తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ తోటి కంప్లైంట్ రైట్, వస్తా. ఇప్పించడం కానీ, లేదా మళ్ళీ అతన్ని అరెస్ట్ చేయడం కానీ, అడుగుదాం మళ్ళీ అడుగుదాం మాణిక్రావు గారు కూడా దాని మీద రియాక్ట్ మళ్ళీ కావడానికి. ఏమన్నారో చెప్పండి. వస్తా గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. మాణిక్రావు గారు మీరు రియాక్ట్ అవుతున్నారు, వస్తా ఒక్కరారు గఫూర్ గారి దగ్గరికి. గఫూర్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ మొత్తం వీళ్ళ ఈ పంచాయతీ అన్నామా, లేదంటే ఇది జెన్యున్గానే చట్టపరంగా జరుగుతుందన్నామా, ఇలాంటి రెడ్ బుక్ అన్నామా అని మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ సీనియర్ పొలిటీషియన్ అంటూ చట్టసభల్లో కూడా పనిచేశారు. శ్రీనివాస్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు చెప్పింటే బాగుండేది. ఇప్పుడు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందా లేదా? ఇప్పుడు జరగకపోయి ఉండొచ్చు. మేమంతా విజువల్స్ చూసాము, టీవీలో చూసాము. దాడి జరిగింది, కంప్యూటర్ ఎత్తేసినారు, మొత్తం ఆ ఫోన్ పగలగొట్టినారు. అరాచకంగా వ్యవహరించిన సంగతి మేమైతే సోషల్ మీడియాలో చూసాం ఆ రోజు, అట్లా టీవీ ఛానల్స్లో కూడా చూసాం. మరి ఆ కేసు ఎవరి మీద ఉండాలి కదండి. ఇప్పుడు వంశీ మీద పెట్టడం కరెక్టా తప్ప అన్నప్పుడు జనరల్గా నాయకుల మీదనే పెడతారు. కాబట్టి ఆ కేసు ఉన్నప్పుడు దానికి సంబంధించి బెయిల్ తీసుకోవడమో, బెయిల్ ప్రయత్నాలు చేసుకోవడమో, బెయిల్ వచ్చేంత వరకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరిగి ఉండాలా. రెండవది ఏమిటి, సత్యవర్ధన్ కేసు. ఇప్పుడు ఆ కంప్లైంట్ సత్యవర్ధన్ ఇచ్చినాడు. మరి సత్యవర్ధన్ ఎత్తుకొని పోయి అతన్ని బెదిరించి విత్డ్రా చేయించుకోమని చెప్పడం అనేటువంటిది, ఇది ఎవరైనా వైసీపీ వాళ్ళు చేస్తున్నారా, తెలుగుదేశం వాళ్ళు చేస్తారా, ఎవరు చేసినప్పటికీ ఆ రకంగా దౌర్జన్యంగా, అదేమి ఒక సత్యవర్ధన్ సొంత కేసు కాదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు. దాడి చేసిన కేసులో సత్యవర్ధన్తో తప్పుడు స్టేట్మెంట్ అఫిడవిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాబట్టి నా ఉద్దేశంలో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండి. చట్టము దాని పని చేసుకొని పోవాల్సిందే. ఎవరు కానీ ప్రజాస్వామ్యంలో నాకు అధికారం ఉంది కాబట్టి నేను ఏం చేసినా అదే చట్టం అని చెప్పడానికి మాత్రం స్కోప్ ఉండకూడదు. కాబట్టి గన్నవరం పార్టీ ఆఫీస్ మీద ఇప్పుడు ఆ రోజు పట్టాభి స్టేట్మెంట్స్ కూడా చూసాం. పట్టాభిని తీసుకొని పోయినారు, కొట్టినారు, అది ఇది అని కూడా వచ్చింది. కొట్టినారా లేదా నాకు తెలియదు, పత్రికలు వచ్చిన సంగతి చెప్తున్నాను. కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకొని దౌర్జన్యంగా ఎవరు వ్యవహరించినా అది తప్పవుతుంది, ఏ పార్టీ వ్యవహరించినా తప్పవుతుంది. ఇప్పుడు మన వంశీ మీద కేసు పెట్టినారు అన్నప్పుడు, వల్లభనేని వంశీ మీద ఆ కేసు అయితే జరిగిన ఘటన అయితే అందరం చూసామంట, రాష్ట్రం అంతా చూసింది. నేను చూడడం ఒకటే కాదు, రాష్ట్రం అంతా చూసింది. కాబట్టి ఒక ఘటన జరిగినప్పుడు దాని కేసు ఉంటుంది కదా, కేసు మరి తప్పనిసరిగా అరెస్ట్ చేయక తప్పదు. ఇవ మర్చిపోవాలా అంటే, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసేటివన్నీ మర్చిపోయి రేపు ఏదైనా గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి ఇప్పుడు ఏది కానీ ఒక ఘటన జరిగితే, ఒక దౌర్జన్యం జరిగితే, చట్టవిరుద్ధమైన చర్య జరిగితే, అక్రమంగా ఒక ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఆ కేసు అయితే ఉంటుంది అనేది అది గుర్తుపెట్టుకుంటే మంచిది. కాబట్టి మనం చేసే చర్యకు మనమే అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు సత్యవర్ధన్ కేసు నాకైతే డీటెయిల్స్ తెలియవు, మీరు చెప్తున్నది దాన్ని బట్టే నేను చెప్తున్నాను. అనవసరమైంది కదండి ఒక మనిషిని ఎత్తుకొని పోయి కేసు విత్డ్రా చేసుకోవాలని. అది ఏ రకంగా గవర్నమెంట్ మారిపోయింది, మీ గవర్నమెంట్ కాదు, అయినా మా పాత పద్ధతిలో మేము ఇప్పుడు వైసీపీ వాళ్ళే లోపల మదన పడుతున్నారు, ఎందుకు ఇట్లాంటి పని చేసినాడని అంటున్నారని సోషల్ మీడియాలో చూశాను నేను. ఏమైనప్పటికీ ఇప్పుడు రెడ్ బుక్, వైట్ బుక్ లేదా బ్లూ బుక్, ఈ బుక్లు ఎవరు ఏం బుక్లు పెట్టుకుంటారు? రెడ్ అంటే మాకు గుర్తు, మరి మాకు సంబంధం లేకుండా ఇప్పుడు రెడ్ మీద చర్చ జరుగుతుంది. బుక్కులతో రాసుకొని కక్ష సాధించడం తప్పు ఎవరైనా, కానీ జరిగిన ఘటనల మీద తప్పనిసరిగా చర్యలు ఉండాల్సిందే. ఆ రకంగా దౌర్జన్యపూరితమైనటువంటి వైఖరి కానీ చట్టాన్ని ఈ ట్రెండ్ ఇట్లాగే కొనసాగితే ఏంటి అనేది కూడా ఒకటి. ఇందాక సరే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు శిక్ష పడుతుంది, కానీ అట్లా పాజిటివ్గా తీసుకొని వైసీపీ ఊడుకుంటుందా అంటే మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చాక రైట్ ఓకే అని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వాడు చెత్త నా కొడుకు, ఈడు బ్రూటు, వాడు వాడిని పూర్తితో కొడతా, ఇన్ని చెప్తో కొడతా అని చెప్పొచ్చినామండి ఎవరైనా? వినలేదా మనము? అంటే ఇంకా 30 సంవత్సరాలు మేమే అధికారులు ఉంటామని నోరు అదుపులో పెట్టుకోవాల్సిన పని లేదా? ఏది మాట్లాడదో అది మాట్లాడాలా? మీరు నిర్మాణం ఖండించండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు రోజు ప్రెస్ స్టేట్మెంట్లు పెడతాయి, బూతులు తిడతారండి.
రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాన్ని గురించి చెప్పొచ్చు, ప్రభుత్వ విధానం లోపాన్ని గురించి చెప్పొచ్చు. అట్లా కాకుండా రెచ్చగొట్టే పద్ధతి, లెక్కలేని పద్ధతి, బూతులు మాట్లాడే ధోరణి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే ధోరణి, ఎవరైనా తప్పు కదండి. ఎవరు మాట్లాడిన తప్పే. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుకోండి, ఖండిస్తాం మేము. ఎందుకంటే ఎవరికి అధికారం లేదండి. వైసీపీకి లేదు, తెలుగుదేశం అనేది మాకు కూడా లేదు. మేము ఏదన్నా ప్రజా సమస్యలు మాట్లాడొచ్చు, అంతే తప్ప వ్యక్తుల గురించి Right. బూతులు మాట్లాడి భార్యల గురించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు.